అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు. ఫస్ట్ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. నా నమస్కారం. కొంచెం బాగుంది దయచి సాయం చేయమని అడుగుతున్నామండి. మాకు నవలూరులో ఒక 2.5 సెంటు స్థలం ఉందండి అండి. నేను ప్రస్తుతం ఇల్లు వేసుకునే పరిస్థితుల్లో మేము లేవు. కొద్దిగా మాకు ఇల్లు వేసుకుంటానికి ఏమన్నా సహాయం చేయండి. రేకుల షెడ్ అయినా పర్వాలేదండి. బియ్యం కార్డు అనేది లేదండి మాకు. మా అబ్బాయికి నాకు ఇంతవరకు రేషన్ కార్డు అనేది లేదండి. మేము చాలా పోరాడుతున్నాం రేషన్ కార్డు. అది మాకు ఎక్కడ కూడా కుదరట్లేదు అసలు. ఉన్నాయని చెప్పా కదా, దీనికి కూడా మరి ఇది రేషన్ కార్డు కూడా ఉంది కదా ఇట్టగా. మరి ఇదే ఇచ్చినా ఇవ్వట్లేదు వాళ్ళు. అసలు ఇది ఇచ్చినా కూడా ఇది పని చేయదు ఏంటి, ఇది పని చేయదు, అసలే కార్డే కావాలంటున్నారు. ఈ జిరాక్స్లు పని చేయవు, అసలు కార్డే కావాలంటున్నారు. ఆ కార్డు పోయిందండి అని ఎంత మొత్తుకున్నా కూడా అది సరే కొత్త కార్డు పెట్టుకున్నామండి అంటేనే ఇప్పుడు డైవర్స్ పేపర్లు, ఈ పేపర్లు, నాకు ఆరోగ్యం బాగోని పేపర్లు అన్ని తీసుకెళ్ళి ఇచ్చిన సచివాలయంలో అసలు అవి తీసి మేము రాగానే పక్కన పడేస్తున్నట్టున్నారు. వారానికి ఓ రోజు, 10 రోజులకు ఓ రోజు ఒంటరి మహిళా పెన్షన్ కూడా నాకు రావాలండి. నాకు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ నన్ను కొంచెం నా అందు దయించి, నా భర్త నుంచి నేను విడాకులు తీసుకున్నానండి. ఒంటరిగా బతుకుతున్నాను. కొడుకులు ఉన్న కొడుకులు చూసే పరిస్థితి కాదండి ఈ రోజున. కుటుంబ ఖర్చులు అవి, నాకు షుగరు, బీపీ అన్నీ ఉన్నాయండి. ప్రస్తుతం ఆరోగ్యం బాగట్లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అందరు కలిసి నాకు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నాకు చోటు ఉంది, స్థలం ఉంది. దాంట్లో ఏదన్నా సరే రేకుల షెడ్ అయినా సరే వేసిస్తే ఈ ఎద్దులు కట్టుకునే బాధ తప్పిద్ది నాకు. అట్టాగా పిలిచి ఇప్పిస్తే జన్మంతా మీకు రుణపడి ఉంటాను. సరేనమ్మా, మీకు చంద్రబాబు నాయుడికి గ్రూపుల ద్వారా వెళ్తుంది. మీకు మీ బాధ వాళ్ళు చూస్తారు. సచివాలయం కూడా మీకు వీడియో చూపించి మీకు ఒంటరి మహిళ పింఛను, రేషన్ కార్డు బియ్యం వచ్చేటట్టు చేస్తాం. కొద్దిగా మా అందు దయించి, మా అందు దయించి. మా అబ్బాయికి నాకు వాళ్ళకి 2 పిల్లలండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు బడికి వెళ్ళాలన్నా అబ్బాయి గారు అబ్బాయి అండి. వాళ్ళు బడికి వెళ్ళాలన్నా ఏదన్నా వాళ్ళకి కూడా రేషన్ కార్డే. మా అబ్బాయికి కూడా సమస్య అయిపోయింది అండ్ ఏంటంటే మా అబ్బాయి కూడా డిగ్రీ చదువుకున్నాడండి. ఏదన్నా ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళకి కూడా రేషన్ కార్డే ప్రాబ్లం అయిపోయి ఇప్పుడు ఏంటంటే డెలివరీ బాయ్ గా చేసుకుంటున్నాడు. మా అబ్బాయికి నాకు రేషన్ కార్డు వచ్చి నాకు ఒంటరి మహిళా పెన్షన్ లాంటిది, వృద్ధాశ్రమ పెన్షన్ లాంటిది ఏదన్నా వచ్చి నాకు ఆ స్థలం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నా అందరూ దయించి మీ పేరు చెప్పుకుంటానండి. కొంచెం నాకు ఇల్లు హెల్ప్ చేసి పెట్టండి. సరేనమ్మా.